Assalamualaikum, namaste, welcome back to the video and to my channel Faizan Vlogs. Well, main ga ee video cheyalsina uddesham entante na Brembo clutch master cylinders uninstall chestunna. I am going back to stock ones because of many reasons. Deen kuda advantages unnai and disadvantages kuda unnai. So dini review aithe నేను total ఇవ్వబోతున్నా. So video ni last వరకు చూడండి. కంటిన్యూ చేయక ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు ది ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నా రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT60 కి ఫ్రమ్ స్టాక్ లివర్స్ టు బ్రెంబో హైడ్రాలిక్ మాస్టర్ సిలిండర్స్కి ఎందుకు అప్గ్రేడ్ అయ్యామంటే, సో సోల్ రీజన్ ఈజ్ మన కడపలో చాలామంది దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT60 ఉన్నాయి. ప్రతి ఒక్కరు మాడిఫై చేసేది ఏంటంటే ఓన్లీ ద ఎగ్జాస్ట్ అండ్ అంటే చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో నో వన్ గోస్ ఆల్ ఇన్. సో నేనేం డిసైడ్ చేశానంటే వన్ ఆఫ్ వన్ అవ్వాలనే ఉద్దేశంతో కడపలో నేను నా బైక్కి మాడిఫింగ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ మాడిఫింగ్ సిరీస్ చూడాలనుకుంటే దాని ప్లేలిస్ట్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో చేస్తాను. పైన కూడా ఇట్లా ట్యాబ్ వచ్చిండే, అది ప్రెస్ చేసి చూసుకోవచ్చు. బ్రెంబో క్లచ్ మాస్టర్ సిలిండర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీని అడ్వాంటేజ్ గురించి చెప్పేస్తాను. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే హైవే మీద పర్ఫార్మెన్స్. సో లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఐ మీన్ 50 to 60 or 100 రౌండ్ ట్రిప్ అయితే సో దీస్ వర్క్ ప్రిటీ ఫైన్. సో కమింగ్ టు ద సెకండ్ అడ్వాంటేజ్, షిఫ్టింగ్ కూడా మనకు చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ప్లే ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ షిఫ్ట్ చేసే టైంలో మనకు గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి షిఫ్ట్ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీనికి మాస్టర్ సిలిండర్స్లో మనకు బ్రేకాలు కూడా ఉంటుంది కాబట్టి సో షిఫ్టింగ్ అనేది కూడా చాలా స్మూత్గా అనేది పర్ఫార్మ్ అయిపోతుంది. సో థర్డ్ అడ్వాంటేజ్ ఇస్ లుక్స్. ఆబ్వియస్లీ ఈ మాస్టర్ సిలిండర్స్ వేసాక లుక్స్ అయితే డ్రాస్టికలీ చేంజ్ అయిపోతాయి కంపేర్ టు స్టాక్ వన్స్. వేరే జీటీ 100 జీటీలు నిలబడేప్పుడు ఇది ఒక్కటి నిలబడితే కొంచెం డిఫరెంట్ కనపడుతుంది. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ బ్రెంబో క్లచ్ మాస్టర్ సిలిండర్స్ ఆన్ GT60, దీని డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ ఈజ్ క్లచ్ ఫీల్స్ రియలీ హార్డ్. సో ప్రాపర్గా బ్లీడింగ్ చేసినా కూడా క్లచ్ అయితే చాలా హార్డ్గా ఫీల్ అవుతుంది. దాని వల్ల మనకు హ్యాండ్స్ మీద లిటరలీ మార్క్స్ అయితే పడిపోతాయి. సో ప్రాపర్ బ్లీడింగ్ చేసినా కూడా అట్లా జరుగుతుంది. సో రీజన్ ఏంటో నాకు కూడా తెలియట్లేదు. సో చాలా వరకు నేను రీసెర్చ్ చేశాను యూట్యూబ్లో, గూగుల్లో. సో ఐ కాంట్ ఫైండ్ ఎనీ ఆన్సర్ టు సాల్వ్ దిస్. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. సిటీ ట్రాఫిక్లో రైడ్ చేయడం ఇట్స్ అ టోటల్ హెల్ ఆన్ యువర్ హ్యాండ్. బికాస్ ఎంత టైట్గా ఉంటుంది కాబట్టి షిఫ్ట్ చేయాలన్న గేర్స్ లేదా ట్రాఫిక్ స్టాప్లో నిలబడేటప్పుడు సో క్లచ్ పట్టుకొని నిలబడాలన్నా ఇట్ ఫీల్స్ లైక్ హెల్. ఎందుకంటే లిటరలీ చేయి మీద అంతా సోర్ అయిపోతుంది. దీనివల్ల మన మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో టోటల్గా ఫోకస్ చేసి రైడ్ చేసేంత సీన్ ఉండదు. సో దానివల్ల ఇది కూడా చాలా ఒక డిసడ్వాంటేజ్ అనమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ రీజన్స్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, మెయిన్ డిసడ్వాంటేజ్ ఇస్ ద మెయింటెనెన్స్. సో ఈ బ్రెంబో క్లచ్ మాస్టర్ సిలిండర్స్కి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. యూ హ్యావ్ టు కీప్ చెకింగ్ ఆన్ ద ఫ్లూయిడ్స్ రెగ్యులర్లీ, టైం టు టైం. మీ బ్రేక్ ఆయిల్కి అండ్ వైర్కి, నట్స్ అండ్ బోల్ట్స్కి చాలా మెయింటెనెన్స్ అయితే ఉన్నాయి, చూసుకోవాలి. టైట్ ఉన్నాయా, లూజ్ అయిపోయినాయా చూసుకోవాలి. సో ఇందాక నేను రైడ్ చేస్తా వచ్చినప్పుడు కూడా నా బ్రేక్ లివర్స్కి ఆయిల్ ఉంది కదా బోల్ట్, సో అది లూజ్ అయిపోయింది. సో వచ్చేటప్పుడు నేను టైట్ చేసుకొని వచ్చిన. సో ఈ కొంచెం హెడేక్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడ లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఏదైనా లూజ్ అయిపోయిందా, ఏమైనా ఇరిగిపోయిందంటే చాలా కష్టపడతారు. సో అది ఒక చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. దీని ఫైనల్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడితే ద స్లేవ్ సిలిండర్. సో ఈ పార్ట్ ఎక్కడ ఇన్స్టాల్ ఏంటంటే నియర్ ద ఇంజిన్ పార్ట్. సో ఇది మన క్లచ్ మాస్టర్ సిలిండర్ నుంచి కనెక్ట్ అయ్యేసి ఇట్ కమ్స్ డౌన్ టు ద ఇంజిన్ పార్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద స్లేవ్ సిలిండర్ అనమాట. సో కంపెనీ నుంచి ప్రొవైడ్ అయ్యేటప్పుడే ఇట్ కమ్స్ ఇన్ అ వెరీ పూర్ క్వాలిటీ అనమాట. సో ఇది మనకు రస్ట్ కూడా పడుతుంది. రీసెంట్గానే నేను WD-40 యూజ్ చేసి ఇది అయితే రస్ట్ క్లీన్ చేశాను. వైర్ అయితే చాలా బాగుంటుంది, అదేం ప్రాబ్లం లేదు, కొంచెం లెంత్ ఉంటుంది, ఇట్స్ ఫైన్. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో యాక్చువల్గా అది ఏసీ నుంచి గ్యాస్కెట్ పార్ట్. సో అది ఇన్స్టాల్ చేశాను. సో అక్కడ ప్లాస్టిక్ పార్ట్ ఇచ్చారు. సో దానివల్ల నేను రీసెంట్గా రైడ్ అయితే వెళ్ళాను. సో రైడ్గా వెళ్ళేటప్పుడు ఏమైందంటే సో దానివల్ల అది వైబ్రేషన్స్కి లూజ్ అయిపోయి ఓపెన్ అయిపోయింది. అండ్ రైడ్ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రెషర్ బయట నుంచి కొట్టేశాక అది ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది. అండ్ లోపల ఓరింగ్ కూడా ఉన్నది. సో ఆ ఓరింగ్ వల్ల నాకు లిటరల్లీ బైక్ నేను 1 వీక్ పక్కన పెట్టేశాను. ఆ ఓరింగ్ సైజు ఎక్కడ కూడా దొరకలేదు ఆన్లైన్లో. ఒక్క చోట మెకానిక్ దగ్గర కింద పడేసి ఉంటే దొరికింది. సో అది కూడా ఆ సైజ్ కాదు, కొంచెం పెద్దది. స్టిల్ వీ మేనేజ్ టు ఫిట్ ఇట్ ఇన్ ఇట్. సో అది ఒక రీజన్. స్లేవ్ సిలిండర్ ఈజ్ ఎ వెరీ పూర్ క్వాలిటీ. సో దానివల్ల మనకు పర్ఫార్మెన్స్కి దెబ్బ పడుతుంది, మెయింటెనెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. అండ్ మనకు ఏదైనా సర్వీస్ పార్ట్ కావాలన్నా కూడా దొరకడం కూడా చాలా కష్టము. సో ఇవన్నీ కలిపి మన డిసడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు బ్రెంబో హైడ్రాలిక్ క్లచ్ మాస్టర్ సిలిండర్స్ గురించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ కూడా విన్నారు. సో ఇప్పుడు నా ఫైనల్ రివ్యూ ఏంటంటే ఇది వర్త్ ఇన్స్టాలింగ్గా కాదని చెప్తాను. సో నాకు అడిగితే ఐ డు నాట్ రికమెండ్ ఇన్స్టాలింగ్ దిస్ ఆన్ యువర్ బైక్ అన్లెస్ యు ఆర్ గోయింగ్ ఫర్ రేసింగ్ ఆర్ లుక్స్ కోసం వెళ్తే. సో ఇట్స్ ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది ఇన్స్టాల్ చేసుకుంటాము పర్ఫార్మెన్స్ కోసము, డైలీ యూజ్ లేదా లాంగ్ రైడ్స్ కోసం అంటే ఇట్స్ టోటలీ రిస్కీ.
సో ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తుందా ఏం అర్థం కాదు. స్టాక్స్ ఆర్ ప్రెటీ మచ్ ఫైన్. ఈ వీడియోలో నేను ఓన్లీ బ్రెంబో క్లచ్ గురించి మాట్లాడాను. బ్రేక్స్ గురించి మాట్లాడితే దీస్ ఆర్ అసలు వేరే పాయింట్. సో డిసడ్వాంటేజెస్ అయితే నాకు అడిగితే అసలు లేవు. డజంట్ ఫీల్స్ హార్డ్. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. హైవేస్ మీద చాలా బాగుంటుంది. సిటీ రైడ్ కూడా బాగుంటుంది. కంపేర్ టు స్టాక్ వన్ దీస్ పర్ఫార్మ్ రియల్లీ నైస్. ఇన్స్టెంట్గా మనకు బ్రేక్స్ అయితే రెస్పాన్సివ్గా ఉంటుంది. సో దీనివల్ల ఏం మైనస్ పాయింట్ అయితే నాకేం అనిపించలేదు. సో దిస్ వాజ్ మై ఆనెస్ట్ రివ్యూ అబౌట్ బ్రెంబో హైడ్రాలిక్ క్లచ్ మాస్టర్ సిలిండర్స్ ఇన్స్టాలింగ్ ఆన్ మై బైక్. సో మీ ఇష్టం, ఇంకా మీరు ఫ్యూచర్లో ఇన్స్టాల్ చేస్తారా లేదా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఇట్లా ఏమైనా మీరు సఫర్ అయ్యారా కింద కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టే అండ్ నాలెడ్జబుల్ అనిపించుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్యూచర్ మోడిఫికేషన్ చూడాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో I want to tell you something. Soon నేను on 23rd of June I'll be going on a ride on my GT650 with my friends. ఎక్కడ వెళ్తున్నామంటే ఫస్ట్ మైసూర్ తర్వాత కూర్గ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవి కవర్ చేసుకున్నాక దాని ద్వారా చిక్మంగళూరు, దెన్ పెనుగొండ ఫోర్ట్, పెనుగొండ అట్లయితే కడప. సో వీలైతే బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. సో అదనమాట మన ప్లాన్. సో ఇట్స్ టోటల్ 4-day ప్లాన్. ఆ వీడియోస్ కూడా వస్తాయి సూన్ మన ఛానల్లో. సో ట్రావెల్ వీడియోస్ అవి కూడా చూడాలనుకుంటే తప్పకుండా యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ నోటిఫికేషన్ అయితే రావు. సో ప్రెస్ ద బెల్ ఐకాన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రీల్స్ పోస్ట్ చేస్తుంటాను నా ట్రావెల్ సిరీస్. సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను వెళ్ళి ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మేక్ షూర్ యూ ఫాలో. ఐ ఫాలో యూ బ్యాక్ టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.